దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. దేవుడు సమాధానకరమైనటువంటి సరిహద్దులను గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఏంటి చెప్పండి? అవి సమాధానకరమైనటువంటి సరిహద్దులు. అంటే నీ బౌండరీస్లో పీస్ ఉండాలి, నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి, నువ్వు నెమ్మదిగా సుఖంగా ఏమవ్వాలి చెప్పండి, బ్రతకాలి అనేది దేవుని యొక్క సంకల్పం. హల్లెలూయా. చాలాసార్లు ఈ సంతోషాన్ని కానీ ఈ సమాధానాన్ని కానీ మనం అనుభవించలేకపోతున్నాము అని అంటే రీజన్ దేవుడు కాదు, రీజన్ మనమే. మనం దేవునిని వెతకలేకపోతున్నాం, తర్వాత దేవుని వాక్యం దగ్గర కూర్చోలేకపోతున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం, దేవునికి మన బాధంతా మన యొక్క హృదయంలో ఉండేటువంటి వేదనంతా ఆయన పాదాల దగ్గర ఏం చేయలేకపోతున్నాం చెప్పండి, కుమ్మరించుకోలేకపోతున్నాం. సణుక్కుంటాం, చాలాసార్లు సణుక్కుంటాం, సంశయిస్తాం. మీకు ఒక చిన్న స్టోరీ జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్యంలో ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఏం చేస్తాడు, 12 గోత్రకర్తలను ఏర్పాటు చేసి, గోత్రానికి ఒకరి చొప్పున ఏర్పాటు చేసి వాళ్ళని యెరూషలేమును లేకపోతే ఆ కనాను దేశాన్ని వేగి చూడడానికి పంపిస్తాడు. పంపించినప్పుడు 12 మంది వెళ్ళారు కదా, 12 మంది వెళ్తే 10 మంది ఏం చెప్పారు చెప్పండి? ఏమని చెప్పారు? మేము చూసిన దేశం మంచి దేశమే, కానీ అక్కడున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నెఫీలులు, వాళ్ళంటే చాలా బలవంతులు, బలాఢ్యులు, వాళ్ళ దృష్టికి మేము ఎలా ఉన్నాము, మిడతల్లా ఉన్నాము, మమ్మల్ని ఇట్లా కొట్టుకుని అట్లా తినేస్తారు, వాళ్ళు మనల్ని తినేస్తారు, వాళ్ళు మనల్ని మింగేస్తారు అని చెప్పాడు. కానీ యెహోషువ కాలేబులు ఏం చెప్తారంటే, మీరు అలాగ మాట్లాడకండి, మీరు అలా అనకండి, మీరు అలా చేయకండి, మీరు అంత గివప్ అవ్వకండి, మీరు ఆశ వదిలిపెట్టుకోకండి అంటాడు. ఇంకా ఏమంటాడు, మీరు బట్టలు చింపుకోవడం, మా పిల్లలు చచ్చిపోతారు, లేకపోతే మేము మాకు సమాధులు లేవని, ఇక్కడ సమాధులు లేవని అక్కడ తీసుకెళ్ళి సమాధి చేయాలనుకుంటున్నావా, ఇలాంటి మాటలు మాట్లాడకండి. యెహోవా మీ యందు ఆనందించిన ఎడల ఆ మంచి దేశమును మీకు అనుగ్రహించును, వారు మీకు ఆహారమగుదురు అంటాడు. హల్లెలూయా. ఈ 10 మంది ఏం చెప్పారు? వాళ్ళ దృష్టికి మేము మెడతల్లా ఉన్నాము, టపుక్కుని కొట్టుకుని గటుక్కునే చాక్లెట్లా మింగేస్తారు మమ్మల్ని అని చెప్పారు. కానీ యెహోషువ కాలేబులు ఏం చెప్పారు? యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ మంచి దేశమును ఆయన మనకిచ్చును, వారు మనకు ఆహారమగుదురు అని చెప్పాడనమాట. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మంచి దేశాన్ని వాగ్దానం చేశాడు ఇశ్రాయేలు ప్రజలకి. అంతేకాకుండా మంచి ఆహారాన్ని వాగ్దానం చేశాడు, మంచి పరిస్థితులను వాగ్దానం చేశాడు, మంచి స్థితిని వాగ్దానం చేశాడు. వారిని ఏమంటారు, బలహీనులుగాను లేకపోతే పని చేయలేని వాళ్ళుగాను చేయలేదు దేవుడు. వాళ్ళని ఎంతో జ్ఞానవంతులుగా చేశాడు. వాళ్ళ కొరకు ఆయన రాజులను జయించాడు, యుద్ధాలు చేశాడు. వాళ్ళ ఎదుటి నుంచి శత్రువులను ఏం చేశాడు చెప్పండి, బయటికి వెళ్ళగొట్టి ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని వారికి ఇచ్చాడా, ఇవ్వలేదా? హల్లెలూయా. యెహోషువ 12 గోత్రాల వారికి ఆ భూభాగం అంతటిని ఏం చేశాడు చెప్పండి, కొలతలు వేసి చక్కగా ఏం చేశాడు చెప్పండి, వారికి భాగములు పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఏ భాగం ఎవరికి ఇవ్వాలో ఆయన అందరికీ అన్ని భాగాలు పంచిపెట్టి తన పనిని ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ కూడా మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, సియోను యెరూషలేమా యెహోవాను కొనియాడము, సియోను నీ దేవుని కొనియాడము, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆయన ఏం చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సరిహద్దులు కనుక నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మొట్టమొదట మనం సమృద్ధులు ఇక్కడ సరిహద్దుల గురించి ఆలోచన చేసినప్పుడు మనకి కనిపిస్తున్న విషయం ఏంటంటే సమాధానకరమైనటువంటి సరిహద్దులు. ఆ తర్వాత ఈ సరిహద్దులు ఏమన్నా చెప్పండి, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అంటే సమృద్ధితో కూడినటువంటి ఏమంటారు సరిహద్దులు. హల్లెలూయా. నీ సరిహద్దులు ఎలా ఉండాలని దేవుని యొక్క కోరిక, పీస్ఫుల్ బౌండరీస్, సమాధానకరమైనటువంటి సరిహద్దులు.
అంతేకాకుండా సమృద్ధికరమైనటువంటి సరిహద్దులు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట ముందుకెళ్తే విశాలపరచబడిన సరిహద్దులు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన మానవ స్వభావం ఏంటంటే మనం ఎంతసేపు ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తాం. అంటే నీ కెపాసిటీని మించి, నీ పరిధిని దాటి నువ్వేం చేయలేవు చెప్పండి, ఆలోచించలేవు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా ముందుగా ఆలోచిస్తారు, మనకంటే కొన్ని సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. పరిస్థితిని వాళ్ళు ఏం చేస్తారంటే ఊహిస్తారు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక స్థలం చూడడానికని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఉన్న ఒక ఆయన నాతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను అడుగుతున్నా నేనేం కావాలో ఎలాంటి ల్యాండ్ కావాలని చూస్తున్నానంటే, యాక్చువల్గా రోడ్ సైడ్ బిట్ లేకపోతే కార్నర్ బిట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంటే, నన్ను తీసుకెళ్ళిన రియల్ ఎస్టేట్ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, అమ్మ ఇలాంటి బిట్స్ ఆల్రెడీ ఎప్పుడో పోతాయి. యాక్చువల్లీ కాలనీ వేసినప్పుడే, చాలా తక్కువ రేటు ఉన్నప్పుడే, లేఅవుట్ వేసినప్పుడే మార్వాడీస్ ఏం చేస్తారంట, ఏం లేదు అక్కడ అడవిలా ఉంటుంది, జస్ట్ లేఅవుట్ వేస్తారు అంతే. నీళ్ళు ఉండవు, రోడ్లు ఉండవు, ఏమి ఉండవు, కరెంట్ రాదు, డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, వాటర్ ఉండదు, ఏం లేకపోయినా సరే అది ఖచ్చితంగా ఏమవుతుంది చెప్పండి, అభివృద్ధి చెందుతుంది. అక్కడ ఖచ్చితంగా చాలా బాగా మనుషులు వస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ వచ్చే వాళ్ళ అవసరాలు తీర్చబడాలి అని అంటే కిరాణా కొట్టు పెట్టచ్చు, బట్టలు కొట్టు పెట్టచ్చు, ఇంకా వాళ్ళ మీద వ్యాపారం చేయడానికి వీళ్ళు ఎలాంటి సైడ్ బిట్స్ చూస్తారట, రోడ్ సైడ్ బిట్స్ అన్నీ ముందే రిజర్వ్ చేసుకొని పెట్టుకుంటారంట. హల్లెలూయా. అంటే మనం చూసిన దానికంటే వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి, చాలా సంవత్సరాల ముందు భవిష్యత్తుని ఏం చేస్తున్నారంటే ఊహిస్తూ ఉన్నారు. ఊహించి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. ఊహించి ఊరుకోవట్లే, ఊహించడం ఎవరైనా ఊహించవచ్చు, కానీ దాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, పెట్టుబడి పెడుతున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాడు ఒక 100 రూపాయల గజం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత మనం కొనుక్కుందాం అనుకున్నది 1,00,000 రూపాయల గజమే కూర్చుంటుంది. ఇప్పుడు మన పరిధి కాదు ఇది, మనం చేయలేమని మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. కానీ మనకి అదే సంగతి మనం ఏమనుకుంటాం, అరే 50 రూపాయలు ఉన్నప్పుడు అడిగేటరా నన్ను కొనమని, కానీ నేనేం చేశాను, వదుపో ఇక్కడికి ఎవరు వస్తారని అన్నాను అని చెప్తాం. అవునా కాదా? అంటే ముందుగా భవిష్యత్తుని వాళ్ళు ఊహించగలిగారనమాట. కానీ మనుష్యుడు ఏం చేస్తారంటే, మానవులు అందరూ సహజంగా ఏం చేస్తారు, తమ పరిధిలోనే ఆలోచిస్తారు. మరి ముఖ్యంగా మనము చాలా బలహీనంగా ఆలోచిస్తారు. అంటే క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్నటువంటి మనం చాలాసార్లు తక్కువగా మనల్ని మనమే చాలా తక్కువ అంచనా వేసుకుంటామండి. మనం చేతగాని వాళ్ళం అనుకుంటాం, మనం చేయలేమనుకుంటాం, లేకపోతే ఇది మన పరిధి కాదనుకుంటాం, లేకపోతే మనకి ఆస్తులు లేవనుకుంటాం, మనకి పలుకుబడి లేదనుకుంటాం, మనం చాలా నీరసలం అనుకుంటాం, బలహీనలం అనుకుంటాం. ఇలాగా చాలాసార్లు మనల్ని మనమే చాలా ఏం చేసుకుంటున్నాం చెప్పండి, తక్కువ చేసేసుకుంటున్నాం. కానీ ఒకటి గమనించండి, నిజంగా మీ పరిస్థితి అదే కావచ్చు, నిజంగానే మనకి కెపాసిటీ లేకపోవచ్చు, నిజంగానే వాస్తవంగానే మనకి పలుకుబడి లేకపోవచ్చు, ధనం కూడా లేకపోవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే, వీటన్నిటినీ మించిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎప్పుడూ నిన్ను తక్కువ చేయాలని అనుకోవటం లేదు. నేను ఈ ఇరుకులోనే ఉండాలి, నేను ఈ కొంచెంలోనే ఉండాలి అని ఆయన నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు ఇరుకులోనే ఉండాలని నేను అనుకోవటం లేదని దేవుడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావని కాదు, దేవుని వాక్యం మనతో ఏం చెప్తుంది అనే దానిని బట్టి మనం ఆలోచించాలి. కనుక 2 విషయాలండి, ప్రకృతి సంబంధుల్లాగా ఆలోచించడము, ఆత్మ సంబంధంగా ఆలోచించడం అన్నమాట. ఆత్మ సంబంధంగా అంటే దేవుని దృష్టితో ఆలోచిస్తాం. కాబట్టి దేవుడు సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఘనుడు, గొప్పవాడు, నిరంతరము ఏలువాడు. ఇవన్నీ కూడా ఆరాధనలో మనం వాడతాం, కానీ నిజానికి మనం చేసే ఆరాధన అబద్ధం అంటాను నేను. ఎందుకు అబద్ధం అంటే, ఇది ఏది నువ్వు నమ్మకుండా పాడతావు అంతే. నిజంగా నువ్వు నమ్మవు, నిజంగా నమ్మకుండా నువ్వేం చేస్తావు చెప్పండి, అలా బలహీనంగా పాడుతూ ఉంటావు. నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మితే నీ ఆలోచన దృక్పథం ఇంకొకలా ఉంటుంది, నువ్వు ఇంకొకలాగా స్టెప్ తీసుకుంటావు, ఇంకొకలాగా ఆలోచిస్తావు, ఇంకొకలాగా ముందుకెళ్తావు అన్నమాట.
కాబట్టి ఈరోజు మనల్ని మనం చూసుకోవద్దు, మన దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనం అలా చూసుకోవాలి. తర్వాత మన మన పరిస్థితి ఆయన ఏమంటాడంటే, ఆకాశం భూమికి గురించి మాట్లాడిన తలంపుల గురించి మాట్లాడినటువంటి సందర్భం యెషయా గ్రంథంలో మనం చూస్తే, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నవి అంటాడు. ఇంకా ఏమంటాడంటే, మన 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 పట్ల ఆయనకుండే తలంపులు అతి విస్తారములు. హల్లెలూయా. అన్కౌంటబుల్, లెక్కలేనంత విస్తారమైన తలంపులు. అవి కూడా దీవెనకరమైనటువంటి తలంపులు. నువ్వు పాడైపోతావు, నువ్వు చెడిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అనే తలంపులు కాదు. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు, నువ్వు అభివృద్ధి చెందుతావు, నీవు ఆశీర్వదించబడతావు, నువ్వు అనేకులకు దీవెనకరంగా మారుతావు. నీ ద్వారా అనేకులు అబ్రహామును పిలిచినప్పుడు ఏమని పిలిచాడు దేవుడు? నిన్ను ఆశీర్వదిస్తానంటే డబ్బులు ఒకటే ఇస్తానని చెప్పాడా? డబ్బులు ఇస్తానని చెప్పాడండి? దేవుడు నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పలేదు. అని నువ్వు చూచిన దేశాన్ని నీకు ఇస్తానని చెప్పిన మాట వాస్తవమే. కానీ అక్కడ ధన ఘనతల గురించి కాకుండా ఏమని చెప్తున్నాడు? భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడును. హల్లెలూయా. నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద ఆశీర్వాదమే నీ ద్వారా ప్రవహించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. అంతే కదా? అబ్రహాముని అలాగ పిలిచాడు, పెక్కుమంది అగునట్లుగా దేవుడు అతన్ని దీవించాడు, అతన్ని మిక్కిలి ధనవంతునిగా చేశాడు. ఆయన జనసంఖ్యను ఆయనకు ఒక గొప్ప వారిని ఒక తీసివేయబడలేని జనాంగంగా దేవుడు అబ్రహాము సంతతిని చేశాడు, ఇశ్రాయేలు జాతిని చేశాడు. ఆ జాతి ఉండకూడదని సాతాను మొదటి నుంచి చాలా కుట్ర చేశాడు, దుష్టుడు చాలా ఆలోచనలు చేశాడు. వాళ్ళ ఎడల అంత భయంకరంగా అసలు ఎవరు ఏ జాతికి ఎలాంటి నష్టం అనేది ఎక్కడ ప్రపంచంలో కలగలేదు. కానీ యూదా జాతి ప్రజల గురించి మనం ఆలోచన చేస్తే అన్ని హింసలు పొందారు, అంతగా చెదరగొట్టబడ్డారు, అంతగా చల్లా చెదరైపోయారు, బహు భయంకరంగా హీనపరచబడ్డారు, హింసించబడ్డారు. కానీ ఈరోజు ఒక దేశంగా వాళ్ళు ఫామ్ అయ్యారు, వాళ్ళు అందరికంటే బలవంతులు అని చెప్పబడుతున్నారు, వాళ్ళ ద్వారానే ప్రపంచం ఆశీర్వదించబడింది అని చెప్తున్నాం. ఈరోజు 230 నోబెల్ ప్రైజ్లో ఎన్నో ఇచ్చుంటారు. దాంట్లో ఒక 60% నోబెల్ ప్రైజులు ఎవరికి వచ్చి ఉంటాయి చెప్పండి? క్రిస్టియన్లకు కాదు, యూదులకు వచ్చాయి. హల్లెలూయా. ఎందుకు వచ్చాయి? ఆ జనాంగంతో ఆయన చేసినటువంటి నిబంధన అలాంటిది. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనమెవరో విశ్వాస సంబంధులు అందరూ కూడా ఏంటి చెప్పండి? అబ్రహామునకు సంతానమే. ఈరోజు మనము యేసుక్రీస్తుని బట్టి మనం అబ్రహాముతో పాటు ఆశీర్వాద నిబంధనలోకి ఏమయ్యాం చెప్పండి? భాగస్థులం అయ్యాం. కాబట్టి ఆయన మనల్ని దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సభ తర్వాత నిజంగానే మీరు దీవించబడతారు. మీరు దీవించబడడం కొరకే దేవుడు మిమ్మల్ని రక్షించాడు. హల్లెలూయా. నీ అవసరాలు తీర్చబడక నువ్వు అప్పుల్లో మునిగిపోతూ, ఇరుకులో ఉంటూ, వ్యాధులతో బాధపడుతూ, లోక సంబంధంగా వచ్చే కష్టాలన్నీ అనుభవిస్తే ఆ కష్టంలో చచ్చిపోవడానికి కాదు, వాటన్నిటినీ అధిగమించి వాటన్నిటిని నువ్వు సమాధి చేసి ఆ సమస్యల సమాధి మీద నువ్వు నిలవబడి నా దేవుడు సజీవుడు అని నువ్వు చెప్తావు. హల్లెలూయా. హీజ్ అవర్ గాడ్. ఆయన మన దేవుడు అండి. ఈ 147వ కీర్తన 14వ వచనం దగ్గర చూసినప్పుడు సమాధానకరమైనటువంటి సరిహద్దులు, సమృద్ధితో కూడినటువంటి సరిహద్దులు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే అక్కడ యబ్బేజు అనే వ్యక్తి ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, చదవండి. యబ్బేజు చేసిన ప్రార్థన మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం.
ఈ ఎబ్బేజు అనే వ్యక్తి పేరు అర్థం ఏంటి అని అంటే వేదన అని అర్థం అంట. ఏ తల్లైనా తన కొడుక్కి ఏడుపు కొట్టోడా అని పేరు పెడుతుందండి? ఏమని పెడతారు? ఒకవేళ మీ పిల్లలకి మంచి పేరు పిల్లలు పుడుతుంటేనే ఇప్పుడు పేర్ల గురించి ఆలోచిస్తున్నారు. ఆనందాన్ని పెడతాం, సంతోషాన్ని పెడతాం, అంతేనా? దీవెన అని పెడతాం, అవునా? లేకపోతే జ్ఞానం అని ఏమంటారు, జ్ఞానరత్నం అనో లేకపోతే జ్ఞాన ప్రసూన అనో పెడతాం. హల్లెలూయా. రకరకాలుగా పేర్లు పెడతా ఉంటాం. ఎందుకు? లేదా రత్నం అని పెడతాం, వజ్రం అని పెడతాం, కాంతి అని పెడతాం. అంటే వాళ్ళు అలా జీవితంలో బ్రైట్గా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ అనే ఉద్దేశంతో మనం మంచిగా పేర్లు పెట్టుకుంటాం కదా. కానీ ఈ తల్లి తను వెళ్తున్నటువంటి దుఃఖాన్ని బట్టి నేను ఆలోచించి నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. అదేంటంటే ఆమె చాలా వేదనకరమైన పరిస్థితిలో ఉంది ఆ బిడ్డ కడుపులో పడినప్పుడు. ఎందుకంటే నేను అనుకుంటాను, మేబీ నా ప్రెడిక్షన్ తప్పు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేకపోతే ఒకవేళ తన భర్త యుద్ధానికి వెళ్ళి చనిపోవచ్చు. ఈరోజు ఎంతోమంది స్త్రీలు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నారు మన దేశంలో. యవ్వనస్తులు పాపం ఇట్లా ప్రెగ్నెంట్ అవుతున్నారు, యుద్ధానికి వెళ్తున్నాడు, తిరిగి ఆ బిడ్డ చూడకుండానే ఆ తండ్రి ఏమైపోతున్నాడు చెప్పండి, చనిపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తల్లికి ఆ బిడ్డను చూసి సంతోషం వస్తుందా, ఏడుపు వస్తుందా? ఏడుపే వస్తుంది. నేను అనుకుంటాను ఇవిడికి ఆల్రెడీ చాలామంది ముందు పిల్లలు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. ఎబ్బేజ్కి ఆఖరు ఈ అబ్బాయి కడుపులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయి ఉంటాడు. తన పరిస్థితులు బాగుండి ఉండవు, వాళ్ళకి ఏం పెట్టాలో ఎలా పోషించాలో ఆవిడకి తెలియకపోవచ్చు. కాబట్టి తర్వాత తన ప్రసవ వేదన, ఎందుకంటే ఎలా అయితే తను మెంటల్గా వీక్గా ఉంది కాబట్టి అదే సమయంలో శరీరంలో అవస్థ కూడా ఏమైపోతుంది చెప్పండి, ఎక్కువైపోతుంది. ఈజీగా కనలేకపోయి ఉండొచ్చు. కాబట్టి భయంకరమైనటువంటి బాధ చేత ఆ బిడ్డను కనుండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టింది చెప్పండి? వేదన అని పెట్టింది. ఎబ్బేజు అని పేరు పెట్టింది, వేదన అని పేరు పెట్టింది అన్నమాట. అయితే అతడు తనకు పెట్టినటువంటి పేరుని బట్టి కానీ తన యొక్క స్థితిని బట్టి కానీ అతడు దేవుని దూషించిన వాడు కాదు. కానీ అతడు ఇశ్రాయేలు దేవునికి ఏం చేశాడంట? మొర్ర పెట్టాడంట. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంతమంది తన యొక్క జీవితాలను బట్టి రోజు ఏడుస్తారండి. కొంతమంది తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నువ్వు నాకేమి ఇచ్చావంటారు కొడుకులు. అమ్మాయిలు అడుగుతారు, నువ్వు మాకేం పెట్టావు అని అడుగుతూ ఉంటారు. లేదు కొన్నిసార్లు ఈరోజు ఎవరి తరం పిల్లలు తల్లిదండ్రులు ఏమంటున్నారు, ఒరే అది కావాలి ఇది కావాలి, శక్తికి మించిన నేను చేయలేనంటే నన్ను ఎందుకు కన్నావని ప్రశ్నిస్తున్నారు. అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారు. అలాగ మనం అలాంటి పరిస్థితులు గుండా మరి ఎబ్బేజు కూడా తన తల్లిని నన్ను ఎందుకు కన్నావని అడిగి ఉండాల్సింది. అలా అడిగి ఉంటే మనం ఈరోజు ఎబ్బేజు గురించి మాట్లాడుకుని ఉండేవాళ్ళం కాదు. ఎబ్బేజు ఎవరి గురించి విన్నాడంట? ఇశ్రాయేలు దేవుని గురించి విన్నాడట. హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడు అంటే యాకోబు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. హల్లెలూయా. దావీదు కూడా కీర్తన పాడేటప్పుడు ఒక మాట అంటాడు, 146వ కీర్తనలో తన ప్రాణంతో చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా జీవిత కాలమంతా నేను యెహోవాను సన్నతిస్తాను, నేను బ్రతుకు కాలమంతా నా దేవుణ్ణి కీర్తిస్తాను అని చెప్పుకుంటా ఉంటే నేను అనుకుంటాను, ప్రాణం అడుగుతుంది, ఎందుకు నాయన అలా కీర్తిస్తావంటే, మనుషుల్ని నమ్ముకోవద్దు, రాజుల్ని నమ్ముకోవద్దు, వాళ్ళ వల్ల రక్షణ కలగదు, వాళ్ళ రక్షణ కలగదు. తర్వాత వాళ్ళకి ఒకవేళ మంచి చేయాలి అనేటువంటి మనసు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయలేరు. ఎందుకంటే కేవలం వారు నరులు, వారి ప్రాణం ఎప్పుడు వెడలిపోతుందో వాళ్ళకి తెలియదు. వారు ప్రాణం వెడలిపోవును, వారి మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఉద్దేశాలు నెరవేర్చబడతాయా? నెరవేర్చబడవు, అక్కడితో ఆగిపోతాయి. కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో అట్టి నరుడు ధన్యుడు. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు యాకోబు దేవుడు అని చెప్తున్నాడు. ఏ దేవుడు చెప్పండి? ఇశ్రాయేలు దేవుడన్నా యాకోబు దేవుడన్నా ఒకటే. యాకోబుని ఎందుకు దేవుడు అక్కడ యాకోబుని ప్రత్యేకంగా ప్రత్యేకించారు అని అంటే, అతడు ఆశీర్వాదం కావాలని చెప్పి చాలా తపన పడ్డాడు. జ్యేష్ఠత్వం కావాలి, ముందు వచ్చేద్దాం అనుకున్నట్టు రాలేదు. ముందు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, ఆయన మడుం పట్టుకుని వచ్చాడు. అదంతా చూసి అక్కడ చూసుకున్న వాళ్ళు అందరూ వీడు మోసగాడని చెప్పి పేరు పెట్టేశారు యాకోబు అని చెప్పేసేసి.
ఆ తర్వాత వీడు పెద్దోడు అని చెప్పి అందరూ అతన్ని ఏశావుని గొప్పగా చెప్తా ఉంటే యాకోబుకి ఏముంది చెప్పండి, నేను కూడా జ్యేష్ఠుని అవ్వాలి అని కోరుకుంది. ఒకరోజు వాళ్ళ అన్నయ్య అలసిపోయి వచ్చాడు, అడవిలో తిరిగి ఈ లోపల వీడు ఇంట్లో కూర్చుని ఏం చేసుకుంటున్నాడు చెప్పండి, ఎర్రటి కూర వండుకుంటున్నాడట. వీడు అడిగాడు, నాకు కొంచెం అన్నం పెట్టి ఆకలేసేస్తుంది, ఆ కూర నాకు ఇవ్వన్నాడట. అప్పుడు వీడేం అడిగాడు, జ్యేష్ఠత్వం ఇవ్వు అన్నాడంట. జ్యేష్ఠత్వం ఇవ్వు అని అంటే ఈ ఏశావు ఏం చేశాడు, జ్యేష్ఠత్వం ఎందుకు ఇస్తాను, నువ్వేం అడుగుతున్నావు కానీ బుద్ధి ఉందా, నేను కదరా జ్యేష్ఠుని, నువ్వు ఎంతైనా నేనే కదా ముందు పెట్టానని చెప్పి అనాలి కదా. అలా అనుకుంటే ఏమైనా చచ్చిపోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు తీసేసుకో అన్నట్ట. అర్థమైందా అని చెప్పి అతను జ్యేష్ఠత్వాన్ని వదిలేసుకున్నాడు అక్కడ. ఆ తర్వాత వాళ్ళ తండ్రి దీవిస్తానని కొడుకులు ఏశావుని పిలిచి చెప్పాడు, నాకు మంచి ఆటమాంసం పట్టని తినేసి ఏం చేస్తాను, నిన్ను దీవిస్తా అన్నట్టు. ఆ మాట ఎవరు విన్నారు, రిబ్కా వింది. రిబ్కా కడుపులో కొడుకులు ఇద్దరు కొట్టుకుంటుంటే చచ్చిపోయేలా ఉన్న పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళింది. ఏంటయ్యా నాకు ఎంత బాధ పెట్టావు, లేక బిడ్డలు ఇస్తున్నావంటే ఏదో సంతోషించాను, కానీ ఇంట్లో కడుపులోనే కొట్టుకుని నన్ను చంపేసేలా ఉన్నారు అని చెప్పి ఆ బాధ నేను భరించలేకపోతున్నానంటే కొంచెం ఓపిక పట్టు, నీ కడుపులో 2 జనపదాలనే పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు అని చెప్పాడనమాట. ఈ సత్యం ఎవరికి తెలుసు, రిబ్కమ్మకు మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆ మాట తన భర్తతో ఎప్పుడూ కూడా చెప్పలేదు, డిస్కస్ చేయలేదు, లేకపోతే దేవుడు ఇలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అని అనలేదు. ఏమో వాళ్ళిద్దరి మధ్య మరి యాక్చువల్లీ మంచి ఆదర్శ దంపతులే రిబ్కా ఇస్సాకు అని అంటే, కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నట్టు బైబిల్ చెప్పలేదు. సరికదా దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడాలంటే నేను ఏదో చేసేయాలనుకుంది ఆవిడ. అనుకుని కొడుకుని పిలిచి ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి ఇంట్లో మందల నుంచి ఒక మంచి గొర్రెపిల్లని బట్టరా, మీ డాడీకి ఇష్టమైనట్టు నేను వండుతాను, మీ అన్నయ్య బట్టలు వేసి నువ్వు వెళ్ళి ముందుగా వెళ్ళి ఆహారం పెట్టి నువ్వు ఆశీర్వాదం పొందుకో అని చెప్పిందనమాట. అప్పుడు యాకోబు భయపడతాడు, అమ్మ మా నాన్న గుర్తుపడితే నాకు ఆశీర్వాదం కాదు ఏమొస్తుంది, శాపం వస్తుందండి, ఆశీర్వాదం నీకు శాపం వస్తే నాకు అని చెప్పి ఆవిడ ఏం చేసింది చెప్పండి, చక్కగా భోజనం వండింది, ఏషావు బట్టలు వేసింది, ఏషావులాగా ఎంట్రికలు గొర్రెబొచ్చి తీసుకొచ్చి ఎక్కడ కప్పింది చెప్పండి, మెడ మీద చేతుల మీద కవర్ చేసేసింది. కవర్ చేసి అక్కడికి తండ్రికి పంపించినప్పుడు యాకోబు భోజనం పట్టుకెళ్ళి ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం అడుగుతున్నాడు, ఎవరు నాయనా నువ్వు అని అడిగాడు. నాయనా ఎవరు నువ్వు అని అంటే, నేను నీ కొడుకైనా ఏశావునే అని అన్నాడు అన్నమాట. నిజానికి ఏశావా యాకోబా? అక్కడ అబద్ధం ఆడలేదా? ఆడాడు. సో ఎందుకోసం, ఆశీర్వాదం కోసం. మరి ఆశీర్వాదం వచ్చిందా? వాళ్ళ నాన్న దీవించేశాడు, మరి వచ్చిందా? మనకు వచ్చిందని మనం అనుకుంటున్నాం. పరిస్థితి చూస్తే ఎలా ఉంది? అలా అన్నయ్య ఇది విని వెంటనే ఏం చేయాలనుకున్నాడు చెప్పండి, చంపేయాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే, ఇంకా చెప్పాలి అని అంటే, మా నాన్న మరణ దినాలు సమీపిస్తున్నాయి కాబట్టి మళ్ళీ మా నాన్న ఉంటుండగా చెప్పేస్తే చిన్న కొడుకు చచ్చిపోతే చాలా బాధపడతాడు కనుక మా నాన్న చనిపోయాక వీడిని ఏం చేస్తాను, నేను చంపేస్తానని మనసులో శపథం చేసుకున్నాడట. అది ఎవరు విన్నారు? రిబ్కమ్మ విని, అమ్మో వీడు అయితే నాకు తండ్రి భర్త పోతాడు, కొడుకు కూడా చచ్చిపోతాడా, నేను అలాగైపోతానా అని చెప్పేసేసి ఆవిడ ఏం చేసింది చెప్పండి, కొడుకుని పిలిచి యాకోబుని పిలిచి ఇక్కడ నువ్వు ఉండొద్దు అని చెప్పి వేరే మాటలు చెప్పి ఇస్సాకుకి చెప్పింది, నేను ఏశావు భార్యల వల్ల విసిగిపోయాను, నా కొడుకుని నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పంపించు, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి పంపించు, అక్కడి నుంచి భార్యని తెచ్చుకుంటాడు, నాకు ఇక్కడ దేశ పిల్లలే వద్దు అని చెప్పింది. సరే నువ్వు మంచి మాట చెప్పావు, నిజమే, ఇక్కడ వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే మన పిల్లలతో పొసగరు, కాబట్టి మీ అన్నయ్య ఇంటి దగ్గర నుంచి అమ్మాయిని తెచ్చుకుందాం అని చెప్పేసి యాకోబుని హడావిడిగా ఏం చేశారు చెప్పండి, పంపించారు. పాపం ఈ విషయం ఇస్సాకుకి తెలీదు. కానీ ఇస్సాకు ఒంటరిగా ఏమైనా పట్టుకెళ్ళాడా? ఒక జత బట్టలైనా పట్టుకెళ్ళాడా? లేదండి, కట్టు బట్టలతో ఓ చేతికర్ర మాత్రం పట్టుకుని అతడు వెళ్ళిపోయాడు. నేను ఇంకా అనుకుంటాను, ఎక్కడైనా దెబ్బలు అయితే కొంచెం నూనె రాసుకుని ఆయన వాళ్ళమ్మ నూనె బాటిల్ ఇచ్చిందేమో అనుకుంటాను. ఎందుకంటే కళ వచ్చినప్పుడు అతడు ఆ రాయిని నిలిపి ఏం చేస్తాడు, నూనె పోసి దానిని అభిషేకించాడు అని రాయబడింది. ఆ రోజుల్లో తైలం ఔషధంగా ఏం చేసేవాళ్ళు చెప్పండి, వాడేవారు. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి దేవుడిని, నువ్వు వెళ్తున్న దేశంలో నేను కాపాడుతాను, నేను మరలా నేను క్షేమంగా నీ తండ్రి ఇంటికి చేరుస్తాను అని చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అక్కడ మా నాయన కంగారు పడ్డాడు. ముందే వెళ్ళి రాహేలమ్మని ఎవరిని రేచల్నేనా చూశాడు. చూసిన వెంటనే మా మామయ్య కూతురు భలే ఉంది అని చెప్పి నాకు ఈ అమ్మాయి కావాలని చెప్పి అడిగాడు. సరే అయితే కొలువు చెయ్యి, 7 ఏళ్ళు పోయిన తర్వాత నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అంటే సరే అని పనిలో కుదిరిపోయాడు. మా అమ్మ మందలు
కాస్తా ఉన్నాడు. 7 సంవత్సరాలు అయిపోయింది. పెళ్లి చేసే రోజు వచ్చింది. వాళ్ళ మామ ఏం చేశాడు చెప్పండి? భయంకరంగా మోసం చేశాడు. రాత్రి వేళ పెళ్లి పెట్టాడు. రాహేలమ్మనికి బదులుగా ఎవరినిచ్చాడు చెప్పండి? లేయాని ఇచ్చి పంపించాడు. తెల్లవారి చూస్తే ఎవరావిడ? లేయా. ఏంటి ఇది ఇలా ఈవిడ నువ్వన్నావేంటి అంటే, మా నాన్న నన్నే పంపించాడని చెప్పింది నాకు. నువ్వు పెళ్లి చేసుకుంది నన్నే అంటే, వాళ్ళ నాన్న మావయ్య గారితో గొడవ వేసుకుంటే, నువ్వేం గొడవ పెట్టుకోక అల్లుడు, నువ్వు చాలా మంచోడువని నాకు తెలుసు. మా దేశ ఆచారం కోసం ముందు పెద్ద పిల్లకే పెళ్లి చేయాలా, అందుకే పెద్ద పిల్లకి ఇచ్చి పెళ్లి చేశాను. చిన్నపిల్ల కోసం పిల్లని కూడా ఇస్తానులే, ఆవిడ వారం సంపూర్తి చేయి, ఇంకో 7 ఏళ్ళు తన కోసం ఏం చేయి, తనకు 7 ఏళ్ళు. అంటే ఇద్దరు భార్యల కోసం ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 14 సంవత్సరాలు పనిచేశాడు. ఈ లోపల వాళ్ళ మామయ్య ఎన్నిసార్లు జీతం మార్చాడంటే 10 సార్లు మార్చాడట. 10 సార్లు జీతం మారిస్తే అదే కంపెనీలో మీరు పనిచేస్తారా? జీతం పెంచాడని నేను అనుకోను. ప్రతిసారి అడిగిన దానికంటే తక్కువ, మాట్లాడుకున్న దానికంటే తగ్గించి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. అతనికి విసుగొచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడికి విసుగొచ్చింది. ఒకరోజు కలలో దేవుడు మాట్లాడి, ఇక్కడికి కొలువు చేసిన రోజులు చాలు, పద నీ తండ్రి ఇంటికి అని చెప్పాడు అనమాట. సరిగ్గా జీతం మాట్లాడుకునే సమయం అది. అతనికి కల వచ్చింది. ఆ దర్శనంలో తనకి ఇవ్వాల్సిన మందంతా పొడలు చారలు కలిగినవిగా దేవుడు చూపించాడు. చూపించినప్పుడు పొద్దున్న ఇది వెళ్ళిపోదాం అనుకుంటే శకునం చూస్తే నీ ఆశీర్వాదం అంతా ఎవరి నుంచి వచ్చిందని ఉంది? యాకోబు నుంచి వచ్చిందని అతనికి తెలుస్తుంది. కానీ అన్నదమ్ములతో ఏమవుతున్నాయి చెప్పండి? గొడవలు అయిపోతున్నాయి. అయ్యో వాడికి ఏం చేసినా వాడే దీవించబడుతున్నాడు, ఏం చేసినా ఎవరు దీవించబడుతున్నాడు? ఆడే దీవించబడుతున్నాడు అని చెప్పేసేసి తన కొడుకులు గొడవ పెట్టేస్తూ ఉన్నారు. సరే నీకేం కావాలో చూడు, నువ్వు చెప్పింది మందంటే నువ్వు 10 సార్లు జీతం మార్చావు, ఇంకెన్నిసార్లు మారుస్తావు? నేను వెళ్ళిపోతా అంటే, లేదు లేదు ఈసారి ఉండి పనిచేయి, నీకు జీతం ఎంత కావాలో చెప్పు, అదే ఇస్తాను అన్నట్ట. అంటే మందలు పొడలున్నవి చారలున్నవి నావి అన్నారట. వెంటనే వీళ్ళు కుయుక్తిగా ఆలోచించి రాత్రికి రాత్రి దీపాలు పెట్టుకుని ఒక్క పొడ లేకుండా ఒక్క చార లేకుండా మందంతటిని ఏం చేశాడు చెప్పండి? విడదీసి పొడలు చారలు ఉన్నవన్నీ కొడుకులకి అప్పచెప్పి ప్లెయిన్ మంద ఏం చేశాడు చెప్పండి? యాకోబుకి ఇచ్చాడు. దేవుడు ఆశ్చర్యంగా అతనికి జ్ఞానం ఇచ్చాడు. మందలు చూలు కట్టే సమయానికి అవి నీళ్లు తాగడానికి కాలువల దగ్గరకు వచ్చినప్పుడు ఆ చీనారు జంగిసాలు అనేటువంటి మొక్కలు చెట్లను నరికి ఆ చెట్లు బెరడు వచ్చేస్తుంది అనమాట. ఆ బెరడు తీసేస్తే అవన్నీ చారలు చారలు పొడలు పొడలు కనిపిస్తాయి కదా, అవన్నీ అట్లా ముందు పెడితే అవి వాటిని చూసి అవి చూలు కట్టినప్పుడు వాటిలో పుట్టిన పిల్లలన్నీ ఎలాంటివి పుట్టాయి చెప్పండి? పొడలు చారలే. హల్లెలూయా. అతడు మంద బలంగా ఉన్నప్పుడు పెట్టాడు, మంద బలహీనంగా ఉన్నప్పుడు అవి పెట్టలేదు. బలంగా ఉన్నవన్నీ కూడా పొడలు చారలు కలిగినవిగా పుట్టి యాకోబుకి బలమైన మంద వచ్చింది. ఆ తర్వాత ఏదైతే బలహీనంగా ఉందో అదంతా కూడా వాళ్ళ మామ యొక్క లాబాను పొలంలోకి చేరిందన్నమాట. సో వాళ్ళు వెళ్ళిపోయేసరికి లాబాను ఎలా ఉన్నాడంటే మిక్కిలి ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. అతని పరిస్థితి ఏంటి అనంటే 2 భార్యలు, ఆ 2 భార్యకి 2 దాసీలు, మొత్తం అప్పటికి ఎంతమంది పుట్టేశారు చెప్పండి? 11 మంది కొడుకులు పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒంటరిగా వచ్చాడు. ఎంతమంది అయ్యారు చెప్పండి? గొప్ప జనం అయ్యారు. పనోళ్ళు, దాసదాసి జనాలు. హల్లెలూయా. మందలు మందలుగా విభజించబడ్డారు. అంటే మనకి సహాయం అనేది చేసేవాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఏ మనిషి నీకు సహాయకుడు కాకపోవచ్చు, కానీ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో అట్టి నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అందుకనే ఎబ్బేజు ఎవరి గురించి మొరపెడుతున్నాడు చెప్పండి? ఇశ్రాయేలు దేవుణ్ణి ఒక్కడిని చేతి కర్రతో తీసుకొచ్చి మందలుగా తీసుకొచ్చి ఆ తర్వాత అతడు తన అన్నని కలుసుకునేసరికి విస్తారమైనటువంటి సంపదతో భాగాలు గుంపులుగా పంపించాడు. ఇవన్నీ ఎందుకు నాకు అన్నగా అడిగడిగాడు ఏశావు అంటే, దేవుడు నన్ను దీవించాడన్న తీసుకుని నాకు చాలా ఎక్కువ ఉంది తమ్ముడు అంటే, పర్లేదు దయచేసి నేను నిన్ను దేవుని ముఖం చూసినట్టు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా, ప్లీజ్ తీసుకో అని చెప్పి అవన్నీ ఇచ్చి పంపించాడు అతనికి. హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించారు? అతను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసి దీవించబడ్డా? అతను కష్టపడితే వచ్చింది అదంతా కాదు. ఎవరు ఆశీర్వదించారు? ఇప్పుడు చెప్పాలి. ఇశ్రాయేలు దేవుడు. ఎవరు?
అక్కడ ఆయన ఫైనల్గా నిబంధన చేసి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలువి, నువ్వు ఆ రోజు పెనీయేలు దగ్గర దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు గట్టిగా పట్టుకుంటాడు, దేవా నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు. తెల్లారిపోతుంది నన్ను వదులు అంటే అతను వదులు, నువ్వు నన్ను దీవిస్తే తప్ప. అయితే చివరికి అడుగుతాడు ఫైనల్, అప్పుడు కూడా కొట్టేస్తాడు, కొడితే ఏమైపోతుంది, జాయింట్ అంతా ఊడిపోద్ది. అది అసలు ఎంత బాధ కదండి. ఆ బాధ భరిస్తున్నాడు కానీ పట్టు మాత్రం వదలట్లేదు యాకోబు. చివరికి దేవుడు విసిగి అడిగాడు, నీ పేరేంటి అని అంటే ఇప్పుడు ఏమని చెప్పాడు, యాకోబు, నేను మోసగాడినే అని ఆ రోజు వాస్తవం చెప్పాడు. ఈరోజు నువ్వు నాకు నిజం చెప్పావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఇంకా యాకోబు కాదు, నువ్వు దేవునితో పోరాడి గెలిచావు. హల్లెలూయా, నువ్వు దేవునితో పోరాడి గెలిచావు. బైబిల్లో చెప్తారు యాకోబు మగసిరి గలవాడే పోరాడెను అంటే అదేదో వేరే అర్థం తీసుకోకండి. దాని అర్థం ఏంటి అని అంటే పట్టుదలతో అతడు ఏం చేశాడు చెప్పండి, పట్టు విడవక పోరాడాడు. ఈరోజు నువ్వు కానీ నేను కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకుని మన సమస్యల గురించి, మన పరిస్థితుల గురించి, మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి ఈరోజు మనం ప్రార్థన చేయొద్దా? చేయాల్సిన అవసరం ఉందా లేదా? ప్రార్థిస్తే యాకోబు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. ఎబ్బేజుకి అదే ఇన్స్పిరేషన్. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలు దేవుని గూర్చి ఏం చేశాడంట, మొర్రపెట్టాడంట. మొరపెట్టినప్పుడు అతడు అడుగుతున్నాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇశ్రాయేలు దేవునితో నీవు నిశ్చయంగా నన్ను ఏం చేయాలి, ఆశీర్వదించాలి. ఈరోజు మన తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మనకు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే మీ తల్లో మీ తండ్రి మీకు ఆస్తి కూడగొట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామందికి తల్లిదండ్రులు కోట్ల ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ అవి నిమిషాల్లో హారతి చేసి రోడ్డు మీద అడుక్కుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారు. కానీ నిజంగా ఎవరు ఉండాలంటే ఎవరు ఉండాలి చెప్పండి? మన జీవితంలో దేవుడు ఉండాలి. దేవుడిని నువ్వు అడగాలి. మా అమ్మ ఇవ్వలేదు, లేకపోతే మా అన్న ఇవ్వలేదు, మా అక్క ఇవ్వలేదు, లేకపోతే ఫలానా వాడు నన్ను మోసం చేశాడు, లేకపోతే ఫలానా పరిస్థితిలో నేను నష్టపోయాను, ఇలాగ ఎప్పుడు సణుక్కుంటూ ఉండకు. మన దగ్గర ఈ సణుగుడు దయ్యమే ఎక్కువ. అందుకే చాలాసార్లు దేవుని దీవెన మనం ఏం చేయలేకపోతున్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, వాళ్ళు సన్నికి సంహారకుని చేత ఏమైపోయారు చెప్పండి, చంపబడ్డారు. కొరింథీ పత్రికలో చదువుతాం. చాలాసార్లు అన్నిటి కొరకు ఏం చేస్తాం, సణుక్కుంటా ఉంటాం. దేవుణ్ణి అడగాలి, ప్రభువా ఈ మర్మరింగ్ స్పిరిట్ నాకు వద్దేసయ్యా, ఈ యొక్క సనుగుడు ఆత్మ నాకు వద్దు, నన్ను పరిశుద్ధ ఆత్మతో నింపు, నన్ను విశ్వాస సంబంధమైన నిరీక్షణ ఆత్మతో నింపు ప్రభువా అని అడగాలి. సో ఎబ్బేజు అడిగాడు, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించాలి. తర్వాత నేను అనుకుంటాను ఎబ్బేజు చాలా ఇరుకులో ఉన్నాడు. ఎందుకంటే పెద్దోళ్ళు చాలా పెద్దోళ్ళు కాబట్టి అన్నీ ముందే పనిచేసుకున్నారు, ఆల్రెడీ వాళ్ళు అందులో స్థిరపరచబడ్డారు. కాబట్టి ఇతనికి చాలా చిన్న పార్టే మిగిలింది. కాబట్టి అతను ఏం ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు నా సరిహద్దును విశాలపరచు. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, బైబిల్ సరిహద్దుల గురించి ఏం చెప్పిందంటే, సరిహద్దులు విశాలపరచబడతాయా? ఈ ఇల్లు ఉందండి, ఈ బౌండరీస్ విశాలపరచబడతాయా? విశాలపరచబడు. మామూలుగా ఒక బైబిల్లో 32వ అధ్యాయం అడుగు చదువుదాం చూడండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే సరిహద్దుల గురించి అక్కడ రాయబడి ఉంటుంది. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము, నీ తండ్రిని అడుగుము, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీల లెక్కను బట్టి
హల్లెలూయా. ఏం చేశాడు? సరిహద్దులను నియమించను. సరిహద్దులు అనేవి ఏంటి అనంటే యాక్చువల్గా దాని అర్థం ఏంటి? నువ్వు సరిహద్దు దాటి బయటికి వెళ్ళలేవు. కానీ దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నీ దేవుడు సరిహద్దులను విశాలపరిచేటువంటి దేవుడు. బియాండ్ ద లిమిట్స్, పరిమితులు దాటి నిన్ను దీవించగలిగినవాడు. యజ్బేజుకి ఆ విషయం అర్థమైంది కాబట్టి అతడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా సరిహద్దులను విశాలపరచు ప్రభువా, ఎన్లార్జ్ మై బౌండరీస్ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇరుక్కులో ఉన్నాను ప్రభువా, నేను చాలా కొంచెం స్థలంలోనే ఉన్నాను తండ్రి. నాకు అటు వెళ్తే టేబుల్ తగులుతుంది, ఇటు వెళ్తే మంచం తగులుతుంది, ఈ పక్కన వెళ్తే బిందులు తగులుతున్నాయి చేతికి. నేను ఈ పరిస్థితిలో ఉండలేకపోతున్నాను తండ్రి. అడగండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిశ్చయంగా ఏం చేయగలడు? ఆశీర్వదించగలడు. ఇరుకులో ఉండి నేను మొరపెట్టాను, విశాల స్థలంలో ఆయన నాకేం చేశాడు? జవాబిచ్చాడు అంటాడు భక్తుడు. నువ్వు ఇరుకులో ఉండి దేవునికి మొరపెట్టు, ఆయన నీ సరిహద్దులను ఏం చేస్తాడు? విశాలపరుస్తాడు. ఈరోజు ఇక్కడ మీరు ఒక చిన్న గుంపుగా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఇక్కడ పట్టలేనంత జనం చేయగలడు ఆయన. ఇక్కడ సరిపోనప్పుడు మీరు ఇంకో బ్రాంచ్ పెట్టవచ్చు. రెండు ఆరాధనలు 3 ఆరాధనలు జరిగించి, అలా కాదు దేవా మమ్మల్ని ఇంకో ప్రత్యేకమైన స్థలంలోకి తీసుకెళ్ళని మీరు ప్రార్థన చేయొచ్చు. మన దేవుడు సరిహద్దులను విశాలపరిచే దేవుడు. అంతేకాకుండా ఏమడుగుతున్నాడు? నీ చేయి నాకు తోడుగా ఉండదు, దయచేసి ఏ కీడు రాకుండా నన్ను ఏం చేయమంటున్నాడు? తప్పించు అని ప్రార్థన చేస్తే అక్కడ రాయబడిన మాట, మీరు అందరూ కూడా చెప్పాల్సిన మాట, యెబ్బేజు మనవి చేసిన దానిని దేవుడు అతనికి దయచేసెను. హల్లెలూయా. ప్రార్థనకి ఏమొచ్చింది చెప్పండి? జవాబు వచ్చింది. తను ఎలా కోరుకున్నాడో దేవుడు అలాగ అతన్ని దీవించిన తర్వాత రాశారు ఈ వచనాన్ని. కాబట్టి ఏమని రాస్తున్నారంటే, యెబ్బేజు గురించి ఒక ఇంట్రడక్షన్ రాశాడు. యెబ్బేజు తన సహోదరులందరిలో ఘనము పొందిన వాడై ఉండెనని చెప్తున్నాడు. అంటే తన సహోదరులందరికంటే అయ్యాడు చెప్పండి? ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మన పరిస్థితులను మార్చగలిగేటువంటి దేవుడు. నీ పరిస్థితులను ఆయన ఏం చేస్తాడంటే మారుస్తాడండి. కాబట్టి దేవుని మీద ఆశ పెట్టుకోండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యొద్ద కృప దొరుకును అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని మీద నమ్మకం ఉంచండి, నమ్మకంతో ప్రార్థన చేయండి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ దేవుడు అది ఇస్తాడని మాత్రం నమ్మం. ఆ రోజున పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కానీ నిజానికి వాళ్ళకి ఎవరికీ తెలియదు. దేవుడు వాళ్ళ ప్రార్థన విని పేతురుని మధ్యరాత్రి వేళ ఆ చెరసాల తలుపులన్నీ ఓడగొట్టుకొని తీసుకొస్తాడని వాళ్ళెవరు కూడా ఊహించట్లేదు, అలాగే ఎక్స్పెక్ట్ చేయటం లేదు. కానీ ఓ పిల్ల ఉంది, చిన్నది రోదే, ఏం చేస్తుంది చెప్పండి? తలుపు దగ్గరే ఉందంట. ఏంటి? ఎప్పుడైనా పేతురు వచ్చి తలుపు కొడతాడు అని. సో పేతురు వచ్చినప్పుడు ఫస్ట్ నాకే తెలవాలి అని రెడీగా ఉందన్నమాట. హల్లెలూయా. ఈరోజు అలాంటి విశ్వాసం మనకి కావాలి. యేసు ప్రభు కూడా ఏమని చెప్తారనంటే, ఈ చిన్నపిల్లల వంటి మనస్తత్వం మీకు రావాలి. వాళ్ళు ఎలా నమ్మగలుగుతారో మీరు కూడా అలాగే నమ్మాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఖచ్చితంగా వచ్చేస్తాడు. వచ్చి తలుపు కొట్టినప్పుడు అది నాకే తెలుస్తుంది అని చెప్పి ఆవిడ తలుపు దగ్గర అందరూ చెప్పి ఉండొచ్చు, వచ్చి పడుకోవే, మేమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎందుకు నీకు అని చెప్పేసి అడిగి కసిరే ఉండొచ్చు. అందులోకి బిక్కుబిక్కుమంటూ ఉన్నారు, పరిస్థితులు బాగాలేవు కాబట్టి అనుకుంటే కాదు ఈ అమ్మాయి మనసు ఎంతసేపు పేతురు వచ్చేస్తాడు. పేతురు రాగానే పరిగెట్టుకుని వచ్చి, పేతురు వచ్చాడు, నీకేమైనా పిచ్చా? నీకేమైనా పిచ్చా? అసలు నువ్వేనా చెప్తే నీకేమైనా అర్థం ఉందంటే, లేదు పేతురు వచ్చి నువ్వేం విన్నావో. అందరూ ఏం చేస్తున్నారు? పిల్లని గద్దిస్తున్నారు, నువ్వేం విన్నావో, నీకు అలా అనిపించింది అంతే అని చెప్పి నువ్వు భ్రమపరచబడ్డావు అన్నారు. లేదు పేతురు వచ్చాడు, నేను పేతురు స్వరం విన్నానని గట్టిగా చెప్తుంది ఆ పిల్ల. ఈ లోపల ఇంకా తలుపు డబా 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 మోగుతూ ఉంటే, అవును నిజంగా తలుపు కొట్టిన శబ్దం వినబడుతుందా? నాకు కూడా వినబడుతుంది. పరిగెట్టుకు వెళ్ళి తలుపు తీస్తే ఎవరున్నారు అక్కడ? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలన్నీ తీర్చబడతాయి.
నీ సంఖ్యలు తెగిపోతాయి, నీకు విడుదల వస్తుంది, నీ పరిస్థితి మామూలుగా ఉండదు. దేవుడు నిశ్చయంగా కలగజేసుకుంటాడు దేవుని బిడ్డ. ఒకటి ఎబ్బేజు ఎలా అయితే ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టాడో, నువ్వు కూడా అపనమ్మకం లేకుండా ఆ దేవుని సన్నిధిలో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. సో ఇంకా ఏమంటాడంటే, గొప్పవిగా చేయబడినటువంటి సరిహద్దులు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమాకాండం 34వ అధ్యాయం 24వ వచనం, ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొట్టి నేను నీ పొలిమేరలను, పొలిమేర అంటే సరిహద్దు అంతే కదా, పొలిమేర దాటేమనుకోండి నీ నీ సరిహద్దు దాటి అవతలకి వెళ్ళిపోయినట్టు అనమాట. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నీ పొలిమేరలను నేను ఎలా చేస్తాను? గొప్పవిగా చేస్తాను. అందరూ అనండి అన్నమాట, గొప్పవిగా. హల్లెలూయా. ఈరోజు మన దీన పరిచర్యల్ని దేవుడు గొప్పవిగా చేస్తాడు. తీరిక లేకుండా మీటింగులు పెడదాం, మీటింగ్ తర్వాత మీటింగ్ పెడదాం. హల్లెలూయా. నిశ్చయంగా నశించిపోతున్న అనేక జనులను క్రీస్తు దగ్గరికి తీసుకొద్దాం. నీ పొలిమేరలను నేను గొప్పవిగా చేస్తాను. నిజానికి ఆశీర్వాదం అంటే మనం డబ్బులు సంపాదించుకోవడం కాదండి, లేకపోతే మనం ఏదో సఫిషియెంట్గా కలిగి ఉన్నామని కూడా కాదు. దేవుని వాక్యంలో ఆశీర్వాదం అంటే, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక, జనులు నిన్ను స్తుతించుదురుగాక, జనులందరూ నిన్ను స్తుతించుదురుగాక అంటాడు. అన్యజనులందరూ నిన్ను స్తుతించుదురుగాక అంటాడు. అంటే కీర్తనకారుడు అంటే నీ ద్వారా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడమే నిజమైనటువంటి ఆశీర్వాదం. అబ్రహాం యొక్క ఆశీర్వాద నిబంధనలో దేవుడు చెప్పిన మాట, నీ యందు భూమి యొక్క సమస్త వంశములు దీవించబడును, ఆశీర్వదించబడను అని అంటే వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలోకి వస్తారు అని. ఈరోజు అబ్రహాము సంతతి లెక్కించలేనంతమంది ఏ దేశంలో ఉన్నారు? అన్ని దేశాలలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము ఆత్మీయ ఇశ్రాయేలుగా యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ నిత్య నిబంధనలోకి మనం కూడా ఏం చేసాం చెప్పండి? ప్రవేశించాం. రాజ్బాబు గారు ఒక పాట రాశారు కదా, అబ్రహాము నీతికి వారసులం, ఐగుప్తు దాటిన అనేకులం, మోషే బడిలో బాలురము, యేసయ్య ఒడిలో కృతార్థులం మనం, బంధనాచన ప్రియపుత్రులం మనము, నిబంధనాచనులం. హల్లెలూయా. మనం మామూలు ప్రజలం కాదండి. మనల్ని ఆపు చేయడం, కట్టడి చేయడం ఎవరి వల్ల కాదు. ఈ రోజున నీ మనసులో ఉండే ఆలోచనలన్నీ పక్కబెట్టేసే, పరిస్థితులను చూసి నువ్వు ఏం బేరీస్ చేసుకుంటావో అన్నీ తీసేసే. ప్రకృతి సంబంధిగా ఆలోచించొద్దు, ఆత్మ సంబంధంగా ఆలోచిద్దాం. మన దేవుడు మన జీవితంలో మన ద్వారా భూమి మీద గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ పొలిమేరలను నేను ఎలా చేస్తాను? గొప్పవిగా చేస్తున్నాను. ఇశ్రాయేలు ఇవ్వబడిన ఆజ్ఞల్లో ఏంటంటే, వాళ్ళు సంవత్సరానికి 3 సార్లు ఎక్కడికి రావాలి? యెరూషలేముకి రావాలి. వాళ్ళ ఊర్లన్నీ వదిలేసి వాళ్ళ పశు సంపదను తీసుకుని, వాళ్ళకి చాలా వరకు పట్టుకుని, వాళ్ళు వాళ్ళు ఇవ్వాల్సిన కానుకలన్నీ పట్టుకుని ఎక్కడికి వెళ్ళేవాళ్ళు చెప్పండి? యెరూషలేముకి వెళ్ళి అక్కడ 7 రోజులు 8 రోజులు ఉండి, మరి ఆ పండుగ, పర్ణశాలల పండుగ లేకపోతే పస్కా పండుగలు ఆచరించి వచ్చిన సందర్భాలలో, ప్రథమ ఫలముల పండుగ ఆచరించి వచ్చే సందర్భాల్లో వీళ్ళు ఊర్లన్నీ వదిలిపెట్టేస్తే పక్కోడు వచ్చి దోచేసుకోవడం, అంతా దోచేసుకుంటాడా? దోచేసుకోడా? ఈ రోజున మనకు ఒక ఏమంటారంటే, మన పోలీసులు మనకు చెప్తా ఉంటారు, మీరు ఇల్లు వదిలిపెట్టేయండి, ఎక్కువ రోజులు వెళ్తుంటే పోలీస్ స్టేషన్లో చెప్పేసి వెళ్ళండి అంటారు. ఎందుకు? మధ్యలో మేము వచ్చి మీ ఇల్లు బాగుందో లేదో చూస్తాం. ఎందుకు? కొంతమంది అదే పనిగా ఉంటారు, ఏ ఇంటికి తాళం ఉందా అనేసి పర్టికులర్గా చూస్తారు. అరే ఈ ఇంటికి 2 రోజుల నుంచి తాళం ఉంది, 3వ రోజు కూడా తాళం అంటే ఆ మంచి ఇంక వాళ్ళు లేరు, మనం ఈజీగా కొట్టుకుని వెళ్ళిపోవచ్చు అని ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయి.
ఈ హాలిడేస్ టైంలో చాలాసార్లు అదర్ వెకేషన్కి వెళ్తారు, ఊర్లకి వెళ్తారు. అది దొంగలకి మంచి సమయం. మరి ఆ రోజుల్లో ఓల్డ్ టెస్టిమెంట్ డేస్లో అప్పుడు వాళ్ళ అభివృద్ధి ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే ముఖ్యంగా సంచారం చేసేవాళ్ళు జాతులందరూ కూడా ఎవడు గట్టిగా సంపాదించాడో వాడిని కొట్టేసుకోవడం, ఇటు తెచ్చేసుకోవడం అన్నట్టుండేది పరిస్థితి. కనుక ఆశీర్వదించబడిన వాళ్ళ ఇళ్ళల్లో ఎంత సంపద ఉందో అని దోచుకుని వెళ్ళిపోవాలి కదా. కానీ ఎవరు కాపాడారు? దేవుడు కాపాడాడు. దేవుడు చెప్పాడు, నేను నీ పొలిమేరలను నేను గొప్పవిగా చేస్తాను. నీవు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడినప్పుడు ఎవడు నీ భూమిని ఏం చేయడు, ఆశించడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు నీ పొలిమేరలను ఎలా చేస్తున్నాడు చెప్పండి? గొప్పవిగా చేయబోతున్నాడు. నీ పొలిమేరలను, నీ సరిహద్దులను ఆయన విశాలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంతేకాకుండా మన పొలిమేరలను ఆయన సమృద్ధితో నింపడానికి ఇష్టపడుతున్నారు. 2 సమూయేలు గ్రంథము ఒకసారి వచనం చదువుదాం చూడండి. ఒక ప్రార్థనకి లేకపోతే ఒక కీర్తన భాగం ఇక్కడ మనం చూడగలుగుతాం. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం చూడండి. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మీదకి చాలా ఆపదలు వచ్చాయి, అసలు దాక్కోవడానికే స్థలం లేదు. అలాంటి పరిస్థితుల్లో నుంచి నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? నువ్వు విశాలమైనటువంటి స్థలంలోకి తీసుకొచ్చావు. అంటే విశాలపరచబడినటువంటి సరిహద్దులు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక గొప్ప మాట ఉంటుంది. 54వ అధ్యాయం మనం చూసినట్లయితే గొడ్రాల అని సంబోధిస్తూ జయగీతం ఎత్తుము అని చెప్తాడు. 2వ వచనం, మొదటి 2 వచనాలు చదువుదాం చూడండి. పిల్లలు కనని దానా జయగీతం ఎత్తుము, ప్రసవ వేదని పడని దానా జయకీర్తన ఎత్తి ఆనందపడుము. 2వ వచనం అందరూ జాగ్రత్తగా చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయను. దేవునికి స్తోత్రం. అసలు దిక్కే లేదు నాకు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? నీ గుడారపు స్థలాన్ని విశాలపరచు, నీ యొక్క నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. పెద్ద టెంట్స్ వేయి అంటున్నాడు, చిన్న టెంట్స్తో సరిపెట్టొద్దు అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనం ఈ స్థలంలో మీటింగ్ పెట్టాం, వచ్చే సంవత్సరం ఒక హాల్లో పెడతాం. అదే కదా దేవుడు చెప్తున్నాడు. నీ మేకులను కుడివైపుకు ఎడమవైపుకు నీవు వ్యాపించదవు. నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. హల్లెలూయా. వాట్ ఏ మైటీ గాడ్ వీ హ్యావ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. మనకంటే భాగ్యవంతులు ఎవరున్నారండి? హల్లెలూయా. మనకంటే దీవించబడిన వాళ్ళు ఉన్నారా? మరెందుకు దిగాలు పెట్టుకుని ప్రార్థనకి రండమ్మా అని అంటే పాస్టర్ గారు చెప్పి 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 కాలు మీద కాలు చేసి చివరి కాలు ఏడ్చుకునేదాకా మీరు మందిరానికి రారు? దేవుని మీద నమ్మకం ఎక్కడుందండి చెప్పండి. ఇప్పుడు మీ ముఖాలు చూసి ఎవడైనా దేవుడిని వెంబడిస్తాడా? నువ్వే ఉసురుమని ఉన్నావు, నిన్ను చూసిన ఈ ఉసురుమనే బతుకులు మాకెందుకు, మేమే హ్యాపీగా ఉన్నాం, మేము ఇలాగే ఉంటాం అంటున్నారు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త భగవంతుడిని, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఎంత సంతోషంగా ఉండాలి. హల్లెలూయా. భక్త్ సింగ్ గారు పుస్తకం, ఆయన సాక్ష్యం రాశారు కదా, ఆయన సాక్ష్యం పుస్తకానికి పేరేంటో తెలుసా మీకు? దాని చిన్ని పుస్తకం ఒకటి పంపిస్తారు ఆయన, చెప్పనసఖ్యము మహిమాయుక్తమైన సంతోషం.
దేవునికి స్తోత్రం. ఈరోజు పరలోకాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. ఇక్కడ జగనన్న ఇల్లు రాలేదో, ఇందిరమ్మ ఇల్లు రాలేదో అని ఏడవకండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. దేంతో కట్టాడంట? మణులతో, మాణిక్యాలతో కట్టాడు గుమ్మాలు. రోడ్లు బంగారంతో వేశాడు. హల్లెలూయా. రాజు ఎప్పుడు రాజే, రాజు కొడుకులు కూడా ఎప్పుడు రాజులే. నువ్వేం కట్టుకున్నావు, ఏం ధరించావు అనే దానిలో లేదు నీ విలువ. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు అనే దానిలో ఉంది. ఈ దేవుడు చెప్తున్నాడు, నా మీద ఆశ పెట్టుకో, ఐ విల్ బ్లెస్ యూ. నిన్ను అనేకులు వెంబడిస్తారు. ఈరోజు నీకే తిండి లేకపోతే నువ్వెవరికి తిండి పెడతావు? 23వ కీర్తన ఏమని చెప్తుంది? నా గిన్నె నిండి పొర్లుతుంది. నీ గిన్నె నిండితేనే ఇతరులకి నీ జీవితంలో నుంచి ఆశీర్వాదం వెళ్తుంది. వాక్యమైన, విశ్వాసమైన, ప్రార్థన అయినా, భక్తి అయినా సరే. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. నమ్మండి. విశాలపరచబడిన సరిహద్దులు. సో నేను ఇక్కడ 3 సరిహద్దులు చెప్పా. ఒకటి, ఎబ్బేజు విషయంలో కానీ, ఈ గొడ్రాల విషయంలో కానీ, సమూయేలు గ్రంథంలో వచనం కానీ విశాలపరచబడిన సరిహద్దులు. 2, నిర్గమాకాండంలో గొప్పవి అయినటువంటి సరిహద్దులు. ఆ తర్వాత ఇంకా ఏంటి చెప్పండి? సమృద్ధితో కూడినటువంటి సమాధానకరమైనటువంటి సరిహద్దులు. సమృద్ధితో కూడిన సరిహద్దులు మరియు సమాధానకరములైనటువంటి సరిహద్దులు. కనుక నిజంగా చెప్పాలి అని అంటే, నిశ్చయంగా దేవుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే, విస్తరించాలి, వ్యాపించాలి అని అంటున్నాడు. మీరు 147వ కీర్తనలోకి వచ్చినట్లయితే ఆ క్రింది వచనంలో, నీ మధ్యన దేవుడు నీ పిల్లల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి ఉన్నాడు. చాలండి. నాకు అక్కడ కావాల్సింది ఏంటంటే, నీ కుటుంబంలో దేవుడు నీ పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? ఆశీర్వదించాలి. చాలాసార్లు మన పిల్లల్ని మనం ఆశీర్వదిస్తున్నామా, శపిస్తున్నామా? ఎంతసేపు మనకు ఒక అలవాటు ఉంటుంది. మనం చాలాసార్లు మన దేశంలో ఎప్పుడూ కూడా ఎదుటివాడితో కంపేర్ చేస్తాం. ఆడు చూడు ఎంత తెలుగు ఉన్నాడు, ఈడు చూడు ఎంత బాగా చేశాడో, వాళ్ళని చూడు ఇంత ఇలాంటి మాటలే మాట్లాడతాం. నీ పిల్లల్ని ఎప్పుడైనా చక్కగా చేసావన్నాడు చెప్పారా? ఎంత బాగా చేసావు నాయన అని ఎప్పుడన్నా మెచ్చుకున్నారా? ఎంత పని అన్నీ చేయి, ఒక్క పని మిగిలి వదిలేస్తారు కదా. ఆడపిల్లలకు పని చెప్పి వెళ్తాం మనం. మన కన్ను ఎప్పుడు ఎక్కడ పడుతుంది? చేసిన పని మీద పడదు. ఏ పని నాళ్ళు వదిలేస్తారో అక్కడికే మన కళ్ళు వెళ్ళి, నాకు తెలిసి నువ్వు ఇలాగే చేస్తావని. నేను వెళ్ళానా, నువ్వు ఇల్లుని అసలు ఏం చేయవు, పట్టించుకో. పాపం వాళ్ళు ఎంత ప్రయాసపడతారంటే, మమ్మీ వచ్చేసరికి ఇల్లు శుభ్రంగా ఉంచాలి, మమ్మీకి హెల్ప్ అని ఎక్కడెక్కడ లేని మురికంతా తుడుస్తాడు. 4 రోజులు కూర్చొని అంత నీట్గా తుడిచి పక్కన పెడితే మనకి మడత పెట్టిన బడతలు ఒకటే గుర్తు కనబడతాయి అన్నమాట. దాన్ని పట్టుకుని చేసింది అంతా పక్కకు పోతే తిడుతూనే ఉంటాం. చాలాసార్లు మన పిల్లల్ని మనం ఏం చేయట్లేదు తెలుసా? ఆశీర్వదించట్లేదు. వాళ్ళ మీద మనం ఆశీర్వచనం పలకటం లేదు. మన పిల్లలు మంచిగా అవ్వాలనే ప్రయాసపడుతున్నాం, కానీ దేవుని విధానంలో వాళ్ళని మనం ఏం చేయట్లేదు చెప్పండి? దీవించటం లేదు. నీ పిల్లల్ని నువ్వు దీవించకపోతే బయటడు దీవిస్తాడా? నీకు పుట్టిన వాళ్ళని నువ్వే గొప్పగా చూసుకోకపోతే బయటడు గొప్పగా చూస్తాడా? నీ పిల్లల్ని దేవుడు చెప్తున్నాడు, నీ మధ్య నేనేం చేస్తాను, వారిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నువ్వు ఎప్పుడు నీ బిడ్డలు చేతులు చేసుకున్నప్పుడల్లా నీకు ఆ విషయం జ్ఞాపకం రావాలి. దేవుడు ఈ బిడ్డను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తా అన్నాడు. హల్లెలూయా. ఆ బిడ్డతో నువ్వు చెప్పాలి, దేవుడు నిన్ను దీవిస్తానని నాకు చెప్పాడని చెప్పాలా? చెప్తారా అలాగా? ఈసారి చెప్పండి, వారితో చెప్పండి, దేవుడు నిన్ను పడుకున్నాడు కదా నీ కొడుకు, చెప్పు ఇప్పుడు, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. మన పిల్లల గురించి మనం ఏమంటాం ఎప్పుడుని? మన దేశంలో ఏంటంటే ఆడపిల్లలంటే ఇంకా భయపడి అస్తమాటం వాళ్ళ మీద అనుమానం చూపుతూనే చూస్తాడు. వాళ్ళకి ఏమైపోతుందో, వీళ్ళు ఏం తప్పు చేసేస్తున్నారని. ఒక ఫైండ్ వాళ్ళు తప్పే చేస్తారు. నువ్వు ఎందుకంటే అదే కదా కానీ చూసావు ఇన్ని రోజులని. నువ్వు ఇన్ని రోజులు ఏం చూసావు? నీ పిల్లడు బాగుండాలని నువ్వు చూసావా?
నీ పిల్ల మంచిగా ఉంటుందని నువ్వు ఆలోచించావా? అమ్మో ఈ పిల్లకి ఇంటికి తొందర రావట్లేదంటే అమ్మో ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరితో వెళ్ళిపోయిందో. చివరికి అదే జరిగింది. ఎందుకు జరిగింది అలా? ఎందుకు జరిగిందంటే నువ్వు అదే కలగన్నావు నీ బిడ్డ గురించి, అదే ఒప్పుకున్నావు, అదే మాట పదే పదే శపించే వాళ్ళ మీద. అదే జరిగింది. చాలామంది పిల్లల్ని కొట్టి 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 నీకు యాక్సిడెంట్ అయిపోతుంది. నిజంగానే యాక్సిడెంట్ అవుతుంది. లబోదిబో అంటారు. లబోదిబో అని అప్పుడు అన్నం ఎందుకు? నువ్వు అదే కదా కోరుకున్నావు. నీ కాళ్ళు ఇరిగిపోవాలి, నీ చేతులు ఇరిగిపోవాలి, ఇలాంటి మాటలు కదా మాట్లాడతారు. అదే జరుగుతుంది. నువ్వు ప్రయోజకుడు అవుతావు నాన్న. దేవుడు నిన్ను దీవిస్తాడురా, నాకు చెప్పాడురా. మనకి ఈరోజు ఇలా ఉందని నువ్వేం కంగారు పడకు. మన దేవుని ఆలోచన చాలా గొప్పది. హల్లెలూయా. మీరందరూ చాలా చక్కటి నా గురించి చాలా మంచి విషయాలు ముందు మీరు చెప్పారు. అవన్నీ అబద్ధాలని నేను చెప్పడం లేదు, కానీ నాకు ఎలా సాధ్యమైంది అని అడుగుతారు చాలామంది. మీకు ఉద్యోగం లేదు, మీకు ఉండడానికి వచ్చి ఇల్లు లేదు, నీకు వచ్చి చర్చి లేదు, నీకు ముందంతా డబ్బులు ఖర్చు పెట్టే పరిచర్య మాత్రమే ఉంది, అందరూ నీకు వచ్చే సమస్యలు చెప్పేవా కానీ నీ సమస్యలు తీర్చేవాళ్ళే నీకు లేరు. ఎలా సాధ్యమైందంటే నేను నా పిల్లల్ని పిలిచి ఇలా చెప్పాను. నా భర్త చనిపోయి అందరూ ఎక్కడ డిస్పాచ్ అయిపోయి అందరూ అంటున్నారు ఇంక పిల్లలకి ఇంటర్మీడియట్లోకి వచ్చారు కాబట్టి చదువులు ఆపేసేసి పెళ్ళిళ్ళు చేసే. చాలామంది బచ్చా పాస్టర్లు అందరూ పెళ్లి చేసేసుకోవడానికి రెడీగా ఏంటి చెప్పండి లైన్ కట్టేశారు. అందరూ అడుగుతున్నారు ఈ పాస్టర్ ఆ పాస్టర్ ఈ పాస్టర్ ఆ పాస్టర్ అని చెప్తున్నారు నాకు. అంటే నీ బరువులు నీ బాధ్యతలు అనేది తీసిపోతే ఏమండి, దేవుడికి మనం భారమా? దేవుడికి మనం బరువా? చెప్పిన వాళ్ళు అందరూ మనకైనా భోజనం పెడతారా? మన బిల్లులు కడతారా? మన అద్దెలు కడతారా? ఎవరు కట్టాలా? ఎండ్ ఆఫ్ ద డే ఆయనే పంపించాలా. ఆయన మన ఇంటి అద్దె కట్టాలి, ఆయన మన కారుకి కావాల్సినవన్నీ సమకూర్చాలి, ఆయనే మనకు భోజనానికి అన్నీ పంపించాలి, మన పిల్లల ఫీజు కూడా ఆయనే కట్టాలి. ఎవరన్నా కడతారు ఒకరోజు? ఓ ఫీజు కట్టి నీ పిల్ల నేను చదివిస్తానని ఒక మాట చెప్తే తీసుకుంటా. ఏమీ చేయని వాళ్ళు శంకాలు తెస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ అదేది రాకముందే, మనుషులు నా దగ్గరికి రాకముందే నేను నా పిల్లల్ని పిలిచి ఇలా చెప్పా. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ రెంట్ ఎలా కడతామో తెలియదు కాబట్టి ఇల్లు ఖాళీ చేసేయాలి. ఎవరో చెప్పేశారు అప్పటికే, ఇల్లు ఖాళీ చేసి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోండి. మా అమ్మ దగ్గర ఒక ఏమంటారు ఒక రేకుల షెడ్ ఉందన్నమాట, 2-3 గదులు ఉంటాయి దాంట్లోకి వెళ్ళిపోండి, అప్పుడు మీకు అద్దె ఉండదు, ఎలాగలాగా మీరు బతికేయచ్చు, లేకపోతే మేము 3,000 ఇస్తాం, మీరు 5,000 ఇస్తాం, మీరు బతికేయచ్చు, ఇలా చెప్తారు. మేము చేసే టీవీ ప్రోగ్రాం వాళ్ళు ఫోన్ చేసి అమ్మ మీ స్లాట్ ఎవరికైనా ఇచ్చేయమంటారా అని అడుగుతారు. నేను కూర్చుని ఆలోచిస్తున్నా, నా భర్త ఉంటే దేవుడు ఒకలా ఉంటాడు, నా భర్త లేకపోతే దేవుడు ఇంకోలా ఉంటాడా? నా భర్త ఉంటే దేవుని వాక్యం ఒకలా పనిచేస్తుంది, నాకు భర్త లేనప్పుడు దేవుని వాక్యం ఇంకోలా మారిపోతుందా? ఏం మారిపోదు. నా పిల్లల్ని పిలిచి చెప్పా, మీ డాడీ సేవకి వెళ్ళి వీరమరణం పొందాడు, మేము సేవకి వెళ్ళి వచ్చినప్పుడు యాక్సిడెంట్లో జరిగింది, మేము లోక సంబంధంగా తిరిగి రావడానికి వెళ్ళలే, కాబట్టి ఏదైతే జరిగిందో దేవుడికి తెలిసే జరిగింది. హల్లెలూయా. అంటే దేవుడు అనుమతిస్తేనే మన జీవితంలో ఎలాగా జరిగింది. దేవుడు అనుమతించాడు అంటే ఇది ఏంటనమాట, ఇది దేవుని చిత్తం. మా నాన్నగారు ఇలా చనిపోవడం అనేది ఏంటి చెప్పండి, దేవుని చిత్తం. దీన్ని మనం అందరం ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. దేవుని చిత్తం మనం చేస్తుంటే మనల్ని రోడ్డు మీద పడేస్తాడా అడుక్కు తినేవాళ్ళలాగా? రోడ్డుకు పుట్టుకొకరు గొట్టుకొకరు అయిపోతారా? ఇది కదండి మనుషులు చెప్పుకుంటారు, ఏమో అయిపోతారు, పాడైపోతారు, ఏదైపోతారు అదైపోతారు. బైబిల్లో ఒక మాట ఉంది, అది నాకు ఎప్పుడూ గుర్తొస్తుంది. నీ పిల్లలు ఎవరు ఎలా ఉన్నారని ఎవరో చెప్తే ఇశ్రాయేలీలంతా సొగసుగా ఉన్నారని మాట గుర్తొస్తుంది. హల్లెలూయా. నా మనసులో అదే మాట మెదులుతుంది. మనం దేవుని చిత్తం చేస్తే దేవుడు మనల్ని 2 చేతులతో ఎత్తుకున్నాడమ్మా. మీ డాడీ ఉన్నప్పుడు మీ అవసరాలు కొన్ని తీర్చగలిగాడేమో, కానీ ఇప్పుడు మీ డాడీ లేరు కాబట్టి దేవుడు 2 అంతలుగా తీరుస్తాడు. మీ డాడీ ఒక్క డ్రెస్ కొంటే దేవుడు నీకు 2 డ్రెస్సులు పంపిస్తాడు. మీ డాడీ 1000 రూపాయలు ఖర్చు పెడితే దేవుడు నీకు 2000 ఖర్చు పెడతాడు. నిజం చెప్తున్నాను, దేవుడు అన్ని విషయాల్లో మమ్మల్ని దీవించాడు.
ఏ రోజు నన్ను అప్పు చేయనివ్వలేదు. నా పిల్లలు నేను విదేశాలకు వెళ్ళినప్పుడు నేను అప్పు చేయలేదు. ఇక ఏ పరిస్థితికి అప్పు చేయనివ్వలేదు ఆయన. ఇల్లు కొనేటప్పుడు మేము అప్పు చేశాము అని అంటే దాని అర్థం ఏంటంటే అప్పులు పాలవడానికి కాదు. ఆ యొక్క ఈఎంఐలో ఇల్లు కొన్నాను నేను. దానికోసం తప్ప ఇంకా దేనికోసము వేరే అవసరాలకి నేను అప్పులు చేయలేదు. ఆస్తి సమకూర్చాడు. నేనుండే ఇల్లు ఈరోజు నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను. ఇవన్నీ ఎవరు చేశారు చెప్పండి? దేవుడు చేశాడు. పైపెచ్చు వాళ్ళని విదేశాల్లో చదివించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన అంటున్నాడు, నేను నీ పిల్లల్ని, గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి, అలా చెప్పకండి, నేను నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదిస్తాను. ఆ వచనం చదవండి, యాజ్ ఇట్ ఈజ్గా చదవండి. దేవుని వాక్యము మన హృదయంలో అలాగ పడిపోవాలంతే. చదవండి. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. నువ్వు దీవించబడ్డావు. కాబట్టి మీరు మీ పిల్లల మీద శాపవచనాలు పలకండి. కాబట్టి దేవుడు అంటాడు, రాబోయే దినాలలో నీకు మేలు జరుగుతుంది అని అంటాడనమాట. కాబట్టి నీ యొక్క సరిహద్దులను ఆయన విశాలపరుస్తూ నీ బిడ్డలని ఆయన దీవిస్తాడు. మీరు అనగొచ్చు, ఎలా దీవిస్తాడు పాస్టర్ గారు? మీరంటే పాస్టర్ గారు కాబట్టి దీవించేశాడు అని. దేవుడికి అలా ఉంటుందా? దేవుడికి అలా ఉంటుందండి? దేవుడికి అలా ఉండదు. ఇది ఎలా సాధ్యము అని ఒకానొక రోజున మరియ ఎవరిని అడిగింది? గబ్రియేలు దూతను అడిగింది అడగలేదా? కన్యక గర్భవతి కుమారునికి అంటది. అది ఆ కన్యకు నువ్వు కుమారునికి అంటావు, గర్భం ధరించి అని అంటే ఆమె తొందరపడి అడిగింది, ఏమంటే ఇది ఎలాగా సాధ్యం? నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ ఇది ఎలా, నాకు ఇంకా ఏమవ్వలేదు, నేను నా భర్త దగ్గరికి వెళ్ళలేదు అంటుంది. అప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 34 నుంచి 38 వచనాల్లో మనము ఈ యొక్క సంభాషణ చూస్తాం. దేవదూత ఇచ్చిన సమాధానం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. చాలండి. నాకు ఇక్కడ కావలసిన మాట ఏంటంటే, ఇది ఎలా సాధ్యము అని అంటే అక్కడ ఏదైనా కానీ, అది ఎలాంటి అసాధ్యమైన పరిస్థితి అయినా కానీ, అది ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా కానీ ఎవరు సాల్వ్ చేయగలరు? దేవుడు అనకండి, పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు సాల్వ్ చేయగలడు. శూన్యములో నిరాకారంగా ఉన్నటువంటి శూన్యాన్ని సృష్టిగా మార్చడం ఎవరికొచ్చు? ఆయనకొచ్చు. ఆయన వెలుగు కమ్మని పలకగా అక్కడ ఏం పుట్టింది చెప్పండి? వెలుగు కలిగాను. దానికంటే ముందు రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ అగాధ జలముల మీద ఏమవుతుంది? ఆ చీకటి అల్లాడుచుండెను. చాలామంది పరిశుద్ధాత్మని అర్థం చేసుకోక అనేక మంది అసలు దూషణం పాలు చేయడానికి కారణమైపోతుందండి. మనం పరిశుద్ధాత్మని వర్షిప్ టైంలో లేకపోతే ఆరాధించినప్పుడు మనల్ని మనం మర్చిపోయి మనల్ని ఎవరో లీడ్ చేస్తుంటే అప్పుడు కొంచెం సేపు అన్ని భాషలతో మాట్లాడి ఆ తర్వాత జప్పున మనం పొందుకున్న అనుభవాలను ఇక్కడే వదిలిపెట్టేసి మళ్ళీ మనం ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అంత మాత్రమేనా? పరిశుద్ధాత్ముడు అంత మాత్రం కాదండి, పరిశుద్ధాత్ముడు అంతకు మించి. హల్లెలూయా. కనుక మనం శరీరం ఉద్రేకపరుచుకుంటున్నామని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. శరీరం ఉద్రేకపరచుకోవడానికి కాదు, ఆయన నిన్ను శక్తితో నింపుతానన్నాడు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో ఏమంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యూదయ సమరయ దేశముల అంతటా బూది గంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో అసాధ్యకరమైన పరిస్థితులు ఎన్నైనా ఉండొచ్చు గాక, ఇది దేవునికి సాధ్యమే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుణ్ణి ఆహ్వానించాలి మన జీవితంలోకి.
మంచి మాటలు మన నోటితో ఒప్పుకోవాలి. విశ్వాసంతో ఆ మాటలు ఒప్పుకుంటూ మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన జీవితంలో చాలా గొప్ప కార్యాలు చేస్తాడు. కొన్ని వాగ్దానాలు మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలన నిత్యము ఉబుకుచుండు, నీటి ఊట వలన ఉందువు అంటాడు. కీర్తన 34:10 వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచు వారికి ఏ మేలును కొదువై ఉండదు. నేను ఏమని రాసుకున్నానంటే, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్య విస్తరణ మన ధ్యేయం అయినప్పుడు మనల్ని విస్తరింపచేయడం ఆయనకి సాధ్యమే అని రాసుకున్నాను. హల్లెలూయా. మన ఉద్దేశం ఏమై ఉండాలి చెప్పండి? మన ఇంటెన్షన్ ఈజ్ గుడ్. మనం ఆత్మ సంబంధంగా ఆలోచించి దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడతా ఉంటే మన పని చేయడం దేవునికి కష్టమండి? ఎంత మాత్రం కష్టం కాదు. ఒకప్పుడు ఒక ఆయన ఇలాగ చెప్పాడు, నువ్వు దేవుని ఇల్లు కట్టు, ఆయన నీ ఇల్లు కడతాడని. అంటే దేవుని పని నువ్వు చెయ్యి, నీ పని ఆయన చేస్తాడు. దేవుని రాజ్యం కోసం నువ్వు పాటుపడు, ఆయన నీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఆత్మల కోసం భారంతో పనిచేయి, ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచి, నిశ్చయంగా నీ అవసరాలన్నీ దేవుడే తీరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యంలో ఇంకొక గొప్ప మాట ఉందండి. 119వ కీర్తన 96వ వచనంలో, సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవునికి స్తోత్రం. కనుక మన యొక్క దేవుని వాక్యం పరిమితులకి లోబడేది కాదు. దేవుడు ఒకరికి చేసి ఇంకొకరికి చేయకపోతే ఆయన ఏమవుతాడు చెప్పండి? పక్షపాతి అవుతాడు. పేతురు ఏమంటాడు చెప్పండి? కొర్నేలి సందర్భంలో దేవుడు పక్షపాతి కాడని నేను గ్రహించాను అని చెప్తున్నాడు. దేవుడు ఏం కదట? పక్షపాతి. వాళ్ళ యాంగిచో గారు ఏమంటారు? దేవుడికి ఎవరు కూడా ముద్దు బిడ్డలు లేరు. ఒకరిని ప్రేమించి ఒకరిని విసర్జించేవాడు కాదు ఆయన. ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో కూడా మీ ఆత్మీయ జీవితాలని దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మీరు ఇలా దీవించబడ్డం అనేది దేవునికి చాలా చాలా ఇష్టం. మీ సరిహద్దులలో శాంతిని ఇవ్వడం ఆయనకి ఇష్టం అండి. మన సరిహద్దులు పోరాటాలతో నలిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. మన పక్కింట్లో వాడికి మన గొడవ అయితే మన బిర్యానీ వండుకుని కూడా సంతోషంగా తినగలమా? తినలేము. అటు గొడవపడి వచ్చి ఏం తినేస్తామండి? అయ్యే మాటలు మనకేమవుతాయి చెప్పండి? గుర్తొచ్చి తినలేము, ఒక ముద్ద కూడా మింగలేము. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి శాంతికరమైనటువంటి బౌండరీస్ మనకి ఇవ్వాలని, మంచి ఖ్యాతిని మంచి పేరును ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. యోహాను పత్రికలలో ఒక భాగంలో మనం చూస్తాం కదా, మనము 3వ పత్రిక చూస్తే ఒక మాట చెప్తాడు. ఇవి మీ ఆత్మీయ జీవితానికి చాలా దీవెనకరమైనటువంటి మాట ఇది. ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. ఏమంటాడు? ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. బయట ఎన్ని పోరాటాలున్నా మన హృదయంలో ఉండే శాంతిని ఎవడు కూడా ఏం చేయలేడు చెప్పండి? దొంగిలించలేడు. ఇది ఎవరి వల్ల సాధ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువు వల్లే సాధ్యం. ఈరోజు అనేక స్థలాలలో క్రైస్తవ సంఘం హింసించబడుతున్నప్పుడు ఎవరు తిరుగుబాటు చేయటం లేదు, ఎవరు కొట్టడం లేదు, ఎవరు నిందించటం లేదు, మౌనంగా భరిస్తున్నారు బాధనంతా కూడా. ఇది ఎవరిని బట్టి సాధ్యపరచబడింది అని అంటే యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి, ఆయనలో ఉండేటువంటి శక్తిని బట్టి దేవుని పిల్లలకు ఇది సాధ్యపరచబడింది. అయితే నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను.
నీవు పోరాటాలలోనే నిరంతరము ఉండాలి అని దేవుడు కోరుకోవటం లేదు, కానీ నీవు అన్ని విషయాలలో ఏం చేయాలి చెప్పండి, వర్ధిల్లాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ వర్ధిల్లడానికి ఒక రీజన్, లేకపోతే నువ్వు సౌఖ్యంగా ఉండాలి. వర్ధిల్లుచు ఎలా ఉండాలి, సౌఖ్యంగా, అంటే కంఫర్టబుల్గా నువ్వు బ్రతకాలి అని ఆశిస్తున్నాను నీ కోసం అంటూ అక్కడ ఒక మెలిక పెట్టాడు. ఆ మెలిక ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. చెప్పండి ఆ మాట. నీ ఆత్మీయ జీవితం ఎంత దేవునిలో ఎదుగుతుందో అంతగా నీ జీవితం ఏమవుతుందో చెప్పండి, ఫలభరితంగా మారుతుంది. హల్లెలూయా. ఒక చెట్టు వేర్లు లోపలికి బాగా వెళ్తూ ఉన్నాయనుకోండి, దానికి వాటర్స్ చేరుతాయి కాబట్టి దానికి కావలసినటువంటి ఫుడ్ అది తయారు చేసుకోగలుగుతూ ఉంటుంది. కనుక సీజన్ వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది చెప్పండి, మంచి కాత కాస్తుంది. మన జీవితం కూడా ఫలభరితంగా ఉండాలి అని అంటే మన వేరు లోపలికి చొచ్చుకొని పోవాలి. నీ ఆత్మ వర్ధిల్లాలి అనండి ఆ మాట. ఆత్మ వర్ధిల్లాలి అని అంటే ఆత్మకి ఆహారం ఏంటి, వాక్యం, ప్రార్థన, సహవాసం, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనం చేస్తూ ఉంటే నిశ్చయంగా మన అవసరాలన్నీ తీర్చబడతాయి. నేను వేరే ఏ ఉద్యోగం చేయలేదండి, నేను వేరే ఏ పని చేయలేదు, వేరే పనుల వల్ల నా బిడ్డల అవసరాలు తీర్చబడ్డాయి నేను చెప్పటం లేదు. నేను దేవుణ్ణి వెతికాను, దేవుడు నా ప్రతి అవసరం తీర్చడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏ సమయానికి ఎంత కావాలో ఆయన అలా పంపించాడు అంతే. ఆయన గొప్పతనం చాలా చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. ఆయన మంచితనం చాలా చాలా గొప్పది. నీవు దీవించబడాలి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం ఇందాక చదివినటువంటి మాటలో మలాకీ గ్రంథంలో నిర్గమాకాండం చదివినప్పుడు, నీ ఎదుట నుండి నీ జనములను నేను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పగా చేస్తాను అన్నప్పుడు, నీవు ముమ్మారు దేవుని సన్నిధికి కనబడినప్పుడల్లా ఎవడు నీ భూమిని ఆశించడు అంటాడు. అంటే నువ్వు దేవుని సన్నిధికి వట్టి చేతులతో వెళ్ళొద్దు అంటాడు దేవుడు. అక్కడ వట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళొద్దు అని చెప్తాడు. మలాకీ గ్రంథంలో కూడా మనం చదివితే 3వ అధ్యాయం 11వ వచనం ఏమంటాడు, దశమ భాగాన్ని ఇవ్వండి అని చెప్తాడు కదా మలాకీ గ్రంథంలో. ఇది చేసి దేవునిని శోధించండి. సో దేవుని వాక్యానికి విధేయత చూపించండి. వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాదు, స్వార్థంగా స్వప్రయోజనం కొరకే మనం జీవిస్తూ ఉంటే దేవుని కోసం మనం గొప్ప కార్యాలు ఎప్పటికీ ఏం చేయలేము, పూనుకోలేము. దేవుని కోసం మనం జీవించలేకపోతే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటాం? అంతేనా కదా? ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామా? ఆశీర్వాదం అంటే నీకు ఒక్కడికే సంబంధించింది కాదు, నిన్ను బట్టి అనేకులు. హల్లెలూయా. కాబట్టి ఈ దీన సంఘం అని చిన్నదని బాధపడకండి. చిన్న సంఘానికే దేవుడు గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు. చిన్న మందా భయపడొద్దు, రాజ్యం అనుగ్రహించుటకు తండ్రి చిత్తమై ఉన్నది అంటాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఈరోజు మేము కొద్ది మందిమి, మేము చాలా తక్కువ అట్లా అనుకోకండి. ప్రారంభాలన్నీ కొద్దిగానే ఉంటాయి, ఆ తర్వాత అవి విస్తరిస్తాయి. హల్లెలూయా. ఎప్పటికీ ఇది ఇలాగే ఉండదు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. రాబోయే దినాలలో దేవుని ఆశీర్వాదం, లేకపోతే భవిష్యత్ తరాలు దేవుని దీవెనలను చూస్తాయి. కాబట్టి మరి ఈ మాటల ద్వారా మరి దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను ఎంతో ఆశపడతా ఉన్నాను. సో మీ సరిహద్దులలో శాంతి, మీ సరిహద్దులలో సమృద్ధి, మీ సరిహద్దులలో సమాధానము, మీ సరిహద్దులలో ఏముండాలి చెప్పండి? ఆ యొక్క గొప్పగా ఉండాలి కదా. గొప్పవిగా చేస్తాను, మంచి గోధుమలతో నేను నిన్నేం చేస్తానంటాడు, తృప్తిపరుస్తాను అంటాడు. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు నిరర్ధకం కాదండి. మనం దేవుని మీద ఏం పట్టుకోవాలంటే ఆశ పట్టుకోవాలి. మనుషులతో కంపేర్ చేసుకోవడం మానేసేయాలి. లేకపోతే ఎవరో మనల్ని దీవించలేదు అని వాళ్ళ మీద అనుకోవడం మనం మానేసేయాలి. మనల్ని దీవించే దేవుడు సర్వోన్నతుడు ఆయన. హల్లెలూయా. ఆయన పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు. 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచగలిగిన సమర్థుడు. ఆ తర్వాత 12 గంపలు మిగిలాయంట. హల్లెలూయా. నీతిమంతునికి కలిగినది కొంచెమే,
అది బహుమంది ధనవృద్ధి చేసుకున్న వాళ్ళకంటే కూడా అది శ్రేష్టం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు మా దేవుడవు, నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. మమ్మల్ని చూచుచున్నటువంటి దేవుడు, మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, మాకు సహాయం చేసేటువంటి దేవుడు. నాయనా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ జీసస్, హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా నీవు అన్ని విషయాలలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి అని చెప్పబడిన ప్రకారం మన ఆత్మీయ జీవితం క్షేమంగా ఉందా? దేవుని వాక్యానికి మనం సమయం ఇస్తున్నామా? ప్రార్థనలో మనం ఏకీభవించగలుగుతున్నామా? సంఘ ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, లేకపోతే వ్యక్తిగత ప్రార్థనలో మన లైఫ్ ఎలా ఉంది? సరే ప్రార్థిస్తున్నాం అనుకుందాం, ఆ ప్రార్థనలో నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? నేను ప్రార్థించినది దేవుడు నాకు చేస్తాడు అని నువ్వు నిరీక్షిస్తున్నావా? అలా నిరీక్షించకపోతే నీకేం కలుగుతుంది చెప్పు?